నమస్కారం. కార్తీక పారాయణం కార్యక్రమానికి స్వాగతం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ వారు సభక్తిపూర్వకంగా ఏర్పాటు చేసిన ప్రదోష సమయములో నామపారాయణ, పురాణ ప్రవచనం, పుణ్యక్షేత్ర దర్శనం, స్వామికి నక్షత్రహారతి తదితర కార్యక్రమాల అంశాలతో కూడుకున్నటువంటిదే కార్తీక పారాయణం, కార్తీక వ్రతం. ఇందులో అంతర్భాగంగా ప్రత్యేకంగా గణపతి నామపారాయణాన్ని ఈ రోజున మనం చేద్దాం. శివ కుటుంబం అంటే ఈ భూమి శివుడికి ప్రతీక. ఈ భూమి మీద పెరిగేటటువంటి చెట్లు, చేమలు, ప్రకృతి పార్వతికి ప్రతీక. ఈ భూమి మధ్యలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి వినాయకునకు ప్రతీక. ఈ భూమి సూర్యుని చుట్టూ ఊహాజనిత వృత్తం ఏర్పాటు చేసుకుని సంచారం చేస్తున్నది. ఆ సంచారానికి బాహ్య వలయ ఆకర్షణ శక్తికి కుమారస్వామి ప్రతీక. ఇటువంటి ప్రతీకలను గుర్తుపెట్టుకొని గురుత్వ ఆకర్షణ శక్తి, భూమ్యాకర్షణ శక్తి ప్రతీకాత్మకంగా ఉన్న సర్వజనమ్మే వశమానయ వశమానయ అనే ఆ మహామంత్రాన్ని మనసులో నిలుపుకుంటూ ఈ రోజున మనం గణపతిని నామపారాయణతో సంతృప్తి పరుద్దాం. ముందుగా సంకల్పం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం మమ ఉపాత్త సమస్తదురితక్షేద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణదైవ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శార్వరీనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే కృష్ణపక్షే నవమ్యాం వాసరః సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభదతౌ శ్రీమాన్ శ్రీమతః నానాగోత్రాణాం నానానామధేయానాం అశేషభక్తజనానాం సహకుటుంబానాం సపరివారాణాం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థఫల సిద్ధ్యర్థం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత కార్తీక దామోదర దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం కార్తీక మాస పుణ్యఫలావాప్త్యర్థం కార్తీక మాస పుణ్య సమయే సిద్ధి బుద్ధి సమేత శ్రీమన్మహాగణాధిపతి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవత ప్రీతయే అన్యోన్య సహాయేన గణపతి అష్టోత్తర నామ సంకీర్తన పూర్వక కార్తీక పురాణ శ్రవణాఖ్యం కర్మ కరిష్యే. ఓం గజాననాయ నమః. ఓం గజాననాయ నమః. గణాధ్యక్షాయ నమః. గణాధ్యక్షాయ నమః. విఘ్నరాజాయ నమః. విఘ్నరాజాయ నమః. వినాయకాయ నమః. వినాయకాయ నమః. ద్వైమాతురాయ నమః. త్రైమాతురాయ నమః. ద్విముఖాయ నమః. త్రిముఖాయ నమః. సుముఖాయ నమః. సుముఖాయ నమః. ప్రముఖాయ నమః. ప్రముఖాయ నమః. కృతినే నమః. కృతినే నమః. సుప్రదీపాయ నమః. సుప్రదీపాయ నమః. సుఖనిధయే నమః. సుఖనిధయే నమః. సురాధ్యక్షాయ నమః. సురాధ్యక్షాయ నమః. సురారిఘ్నాయ నమః. సురారిఘ్నాయ నమః. మహాగణపతయే నమః. మహాగణపతే నమః. మాన్యాయ నమః. మాన్యాయ నమః. మహాకాలాయ నమః. మహాకాలాయ నమః. మహాబలాయ నమః. మహాబలాయ నమః. హేరంబాయ నమః. హేరంబాయ నమః. లంబజఠరాయ నమః. లంబజఠరాయ నమః. హ్రస్వగ్రీవాయ నమః. స్వగ్రీవాయ నమః. మహోదరాయ నమః. మహోదరాయ నమః. మదోత్కటాయ నమః. మదోత్కటాయ నమః. మహావీరాయ నమః. మహావీరాయ నమః.
మంత్రిణే నమః మంత్రిణే నమః మంగళస్వరూపాయ నమః మంగళస్వరూపాయ నమః ప్రమథాయ నమః ప్రభాయ నమః ప్రథమాయ నమః ప్రథమాయ నమః ప్రాజ్ఞాయ నమః ప్రాజ్ఞాయ నమః విఘ్నకర్త్రే నమః విఘ్నకర్త్రే నమః విఘ్నహంత్రే నమః విఘ్నహంత్రే నమః విశ్వనేత్రే నమః విశ్వనేత్రే నమః విరాట్పతయే నమః విరాట్పతయే నమః శ్రీపతయే నమః శ్రీపతయే నమః వాక్పతయే నమః వాక్పతయే నమః శృంగారిణే నమః శృంగారిణే నమః ఆశ్రితవత్సలాయ నమః ఆశ్రితవత్సలాయ నమః శివప్రియాయ నమః శివప్రియాయ నమః శీఘ్రకారిణే నమః శీఘ్రకారిణే నమః శాశ్వతాయ నమః శాశ్వతాయ నమః బలాయ నమః బలాయ నమః బలోత్థితాయ నమః బలోత్థితాయ నమః భవాత్మజాయ నమః భవాత్మజాయ నమః పురాణపురుషాయ నమః పురాణపురుషాయ నమః ఊష్ణే నమః ఉష్ణే నమః పుష్కరోక్షిప్తవారిణే నమః పుష్కరోక్షిప్తవారిణే నమః అగ్రగణ్యాయ నమః అగ్రగణ్యాయ నమః అగ్రపూజ్యాయ నమః అగ్రపూజ్యాయ నమః అగ్రగామినే నమః అగ్రగామినే నమః మంత్రకృతే నమః మంత్రకృతే నమః శ్యామీకరప్రభాయ నమః సమీకరప్రభాయ నమః సర్వాయ నమః సర్వాయ నమః సర్వోపప్యాయ నమః సర్వోపమ్యాయ నమః సర్వకర్త్రే నమః సర్వకర్త్రే నమః సర్వనేత్రే నమః సర్వనేత్రే నమః సర్వసిద్ధిప్రదాయ నమః సర్వసిద్ధిప్రదాయ నమః సర్వసిద్ధయే నమః సర్వసిద్ధయే నమః పంచహస్తాయ నమః పంచహస్తాయ నమః పార్వతీనందనాయ నమః పార్వతీనందనాయ నమః ప్రభవే నమః ప్రభవే నమః కుమారగురవే నమః కుమారగురవే నమః అక్షోభ్యాయ నమః శోభ్యాయ నమః కుంజరాసురభంజనాయ నమః కుంజరాసురభంజనాయ నమః ప్రమోదాయ నమః ప్రమోదాయ నమః మోదకప్రియాయ నమః మోదకప్రియాయ నమః కాంతిమతే నమః కాంతిమతే నమః ధృతిమతే నమః ధృతిమతే నమః కామినే నమః కామినే నమః కపిత్థవనప్రియాయ నమః కపిత్థవనప్రియాయ నమః బ్రహ్మచారిణే నమః బ్రహ్మచారిణే నమః బ్రహ్మరూపిణే నమః బ్రహ్మరూపిణే నమః బ్రహ్మవిద్యాదిదాసభువే నమః బ్రహ్మవిద్యాదిదానభువే నమః జిష్ణవే నమః విష్ణవే నమః విష్ణుప్రియాయ నమః విష్ణుప్రియాయ నమః భక్తజీవితాయ నమః భక్తజీవితాయ నమః జితమన్మథాయ నమః మన్మథాయ నమః ఐశ్వర్యకారణాయ నమః ఐశ్వర్యకారణాయ నమః జ్యాయసే నమః ధ్యాయసే నమః యక్షకిన్నరసేవితాయ నమః యక్షకిన్నరసేవితాయ నమః గంగాసుతాయ నమః గంగాసుతాయ నమః గణాధీశాయ నమః గణాధీశాయ నమః గంభీరనినదాయ నమః గంభీరనినదాయ నమః వటవే నమః వటవే నమః అభీష్టవరదాయినే నమః అభీష్టవరదాయినే నమః జ్యోతిషే నమః జ్యోతిషే నమః భక్తనిధయే నమః భక్తనిధయే నమః భావగమ్యాయ నమః భావగమ్యాయ నమః మంగళప్రదాయ నమః మంగళప్రదాయ నమః అవ్యక్తాయ నమః అవ్యక్తాయ నమః అప్రాకృతపరాక్రమాయ నమః అప్రాకృతపరాక్రమాయ నమః సత్యధర్మిణే నమః సత్యధర్మిణే నమః సుఖయే నమః సుఖయే నమః సరసాంబునిధయే నమః రసాంబునిధయే నమః మహేశాయ నమః మహేశాయ నమః దివ్యాంగాయ నమః దివ్యాంగాయ నమః మణికింకిణి మేఖలాయ నమః మణికింకిణి మేఖలాయ నమః సమస్త దేవతామూర్తయే నమః సమస్తదేవతామూర్తయే నమః సహిష్ణవే నమః విష్ణవే నమః సతతోత్థితాయ నమః సతతోత్థితాయ నమః విఘాతకారిణే నమః విఘాతకారిణే నమః
విశ్వదృశే నమః విశ్వదృశే నమః విశ్వరక్షాకృతే నమః విశ్వరక్షాకృతే నమః కళ్యాణగురవే నమః కళ్యాణగురవే నమః ఉన్మత్తవేషాయ నమః ఉన్మత్తవేషాయ నమః అపరాజితే నమః పరాజితే నమః సమస్తజగదాధారాయ నమః సమస్త జగదాధారాయ నమః సర్వైశ్వర్యప్రదాయ నమః సర్వైశ్వర్యప్రదాయ నమః అక్రాంత చిదచిత్ ప్రభవే నమః అక్రాంతచిత్తప్రభవే నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః విఘ్నేశ్వరాయ నమః కార్తీక మాసములో ద్వాదశి తిథికి చాలా ప్రత్యేకత ఉంది. మథన ద్వాదశి, చిలుకు ద్వాదశి అన్న పేరిట శుక్లపక్షములో వచ్చేటటువంటి ఈ ద్వాదశిని ఇంత ప్రత్యేకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఉభయ పక్షాలలో కూడా ఈ ద్వాదశి తిథికి సంబంధించినటువంటి వ్రతం ఉపవాస వ్రతం, ఏకాదశి ఉపవాస వ్రతం. ఆయన రాజ్యంలో, అంబరీషుడి రాజ్యంలో అంతా కూడా ఏకాదశి ఉపవాసం పాటించేటటువంటి వాళ్ళే. ఆ కారణం చేత నరకలోకం వైపు ఎవరూ వెళ్ళడం లేదు. దానితో యమధర్మరాజు గారికి పని లేకుండా పోయింది అని ఈ పురాణం కథ ఇలా ప్రారంభం అవుతుంది. అంబరీషుడు చక్రవర్తి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నాడు. తనతో పాటు తన రాజ్యంలో ఉండే సమస్త ప్రజానీకమంతా కూడా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారు. అలాంటి సమయంలో ఒక ధర్మ సంకటమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమిటి ఆ పరిస్థితి అంటే, ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించిన పిదప ద్వాదశి పారణ ఎలా చెయ్యాలి, అతిథిని ఎలా గౌరవించాలి, దైవాన్ని ఎలా మనస్సులో నిలుపుకోవాలి, ఏకాదశి ఉపవాసం అంటే ఏమిటి, పారణ చేసే సమయంలో ఆహార పదార్థాలు ఎలాంటివి తీసుకోవచ్చును, అభ్యాగత స్వయం విష్ణు అతిథిని ముందు గౌరవించాలి, అతిథిని అభ్యాగతులను ఆదరించకుండా అంతా నాకే కావాలి, అంతా నేనే స్వీకరించాలి అనడం అహంకారపూరిత చర్య, పాపాత్మకమైనటువంటి చర్య. వేదములో కేవలాఘో భవతి కేవలాది అన్న వాక్యం ఉంది. ఎవరైనా పళ్ళెల్లో అలా కుంభంగా రాశిగా ఆహార పదార్థం పోసుకుని తింటూ ఉన్నాడంటే అతడు కేవలం పాపం తింటున్నట్టే. అఘము అంటే పాపము అని అర్థం. ఇది విడిచిపెట్టడం ఎలా అని చెప్పడం కోసమే అంబరీషుడి కథ ఏకాదశి ఉపవాస వ్రతం. ఏకాదశి ఉపవాసం అంటే దశమి నాటి రాత్రి సంకల్పం చేసి రేపు ఏకాదశి ఉపవాసం ఉండదలుచుకున్నాను అని చెప్పి దశమి నాటి రాత్రి ఉపవాసం చెయ్యాలి. అలాగే ఏకాదశి ఉదయము, ఏకాదశి తిథి రాత్రి వేళ ఉపవాస వ్రతం పాటించాలి. మరునాడు అంటే ద్వాదశి ఘడియలు వచ్చిన సమయంలో పారణ చెయ్యాలి. పారణ అంటే ఒక్కరు కూర్చుని భోజనం చేయడం కాదంటే కాదు సుమా, వరుసగా బారులు తీర్చి బంధువులు, పిల్లలు, పెద్దలు, సకుటుంబ సపరివార సమేతంగా అన్న పదాన్ని జ్ఞాపకం పెట్టుకొని వరుసలుగా బారులు తీరి గోవిందనామస్మరణ చేసి పిదప భోజనం చెయ్యాలి. సాయంత్రం వేళలో అంటే ఇలాంటి సమయంలో మళ్ళీ పురాణ శ్రవణం చెయ్యాలి. కార్తీక పురాణం కథ వినాలి. ఆ పిదప రాత్రి వేళన మళ్ళీ ఉపవసించాలి. ద్వాదశి నాటి రాత్రి కూడా ఉపవసించాలి. మరునాడు అంటే త్రయోదశి నాడు ఉదయం లేవగానే ఓం నమో నారాయణాయ అనుకొని ఆ కార్యక్రమానికి ఇంకా మనం మంగళవాక్యం చెప్పాలి. వెరసి దశమి నాటి రాత్రి, ఏకాదశి ఉదయం, ఏకాదశి రాత్రి, ద్వాదశి రాత్రి 4 వేళలా భోజనం స్వీకరించకపోవడం ఈనాటి కాలంలో సాధ్యమేనా? కాదుగా. అందుకని పురాణం ఏం చెబుతుంది అంటే, నక్తం హవిష్యాన్న మనోదనం వా ఫలం తిలా క్షీరమథాంబుచాజ్యం యత్పంచగవ్యం యది వాపి వాయు ప్రశస్తమత్తోత్తరముత్తరంచ. శరీర ధర్మాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకొని వ్రతాలు పాటిద్దాం. అంబరీషుడు ఏకాదశి వ్రతం చేస్తున్నాడు. దుర్వాస మహర్షి విచ్చేశాడు. నేను స్నానం చేసి వస్తాను, కలిసి భోజనం చేద్దాము అని ఆ మహర్షి అనకంటే పూర్వమే అంబరీషుడే స్వామి రండి ద్వాదశి పారణం కలిసి చేద్దాము అంటూ ఆహ్వానించాడు. అంబరీషుడు స్నానార్థం వెళ్ళాడు. ద్వాదశి ఘడియలు చాలా అల్పం. ఆ రోజున హరివాసరం. ద్వాదశి దాటిన తర్వాత భోజనం చేస్తే
ఏకాదశి వ్రతంలో భోజనం చేసినంత పాపం వస్తుంది. ఇది చాలా భయంకరమైన ప్రమాదానికి దారితీస్తుంది. బ్రాహ్మణులందరినీ, అక్కడ ఉండే సభికులందరినీ, విజ్ఞానం కలవారందరినీ ప్రశ్నించాడా చక్రవర్తి అంబరీషుడు. వాళ్ళన్నారు, గ్లాసు నీటిలో తులసీ దళం వేసి విష్ణవే నమః అని చెప్పి ఆ నీరు స్వీకరిస్తే పారణ చేసినట్లే, అలాగే అతిథిని అవమానం చేసినట్లు కూడా కాదు. ఆయన వచ్చిన తర్వాత మనం భోజనం చేయవచ్చు. అలా ఆ అంబరీషుడు నీరు త్రాగగానే దుర్వాస మహర్షి విచ్చేశాడు. పరీక్ష కదా, కావాలని చేసిన సంకల్పం కదా ఇదంతా కూడా. ఎందుకని ఈ దుర్వాసుడు ఈశ్వరాంశ సంభూతుడు. ఈశ్వరునకు విష్ణువుకు తేడా లేదు అని చెప్పడమే ఈ కార్తీక పురాణ సదుద్దేశ్యం. విచ్చేశాడు ఆగ్రహోదగ్రుడై అంబరీషుడికి అనేక విధాలుగా శాపనార్థములతో ఇబ్బందికరంగా వాక్యములు దూషణములు పలికాడు. 10 విధాలుగా నీవు జన్మలు ఎత్తవలసి ఉంటుంది అంటూ అన్నాడు. 10 విధాలుగా ఉండే ఆ జన్మలను విష్ణువు భక్తులకు వశ్యంగా ఉండేటటువంటి వాడు కాబట్టి నేను ఆ జన్మలన్నీ స్వీకరిస్తాను అంటూ ఆయన గ్రహించాడు. ఆహార పదార్థాలు ఏవి కూడా ఇతరులకు పెట్టకుండా మనం తినకూడదు, ఇది మహాపాపం. ప్రకృతి ఆహారాన్ని స్వీకరించడం, సంస్కృతి తీసుకున్న ఆ ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం, ఇతరులందరి వద్ద ఉండే ఆహారాన్ని నాకే కావాలి అంటూ స్వీకరించడం, ఇది వికృతి, రాక్షస ధర్మం. అతిథి అంటే చెప్పకుండా వచ్చేటటువంటి వాడు. నిత్యకర్మలో కూడా ఆహార పదార్థాన్ని ఏది ఇంట్లో సిద్ధం చేసినా వంట చేసే సమయంలో ఇల్లాలు విష్ణవే నమః అంటూ 3 సార్లు చెప్పాలి. శక్తి ఉంటే విష్ణు సహస్రనామ స్తోత్రం, శివ సహస్రనామ స్తోత్రం, గణపతి అష్టోత్తరం, లలిత అష్టోత్తరం ఏవైనా చదువుకోవచ్చు. ఇంత ఓపిక శ్రద్ధ సమయము లేని పక్షంలో కనీసంగా 3 సార్లు విష్ణవే నమః. ఈ పదానికి ఎందుకు ఇంత శక్తి అంటే విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణురిత్యభిధీయతే. విశ్వమంతా ఆవరించిన చైతన్యమునకే విష్ణువు అని పేరు. మనస్సులో ఉండే ప్రాణశక్తికే విష్ణువు అని పేరు. వంట చేసిన పిదప అలా ఆ విష్ణవే నమః అంటూ సిద్ధం చేసిన పిదప ఆ వంటకములను చతుర్థ విభజ్య 4గా విభజించి, ఒక భాగం అగ్నిహోత్రునకు, ఒక భాగం అతిథికి, ఒక భాగం ఇల్లాలు పిల్లలు సత్సంతాన కుటుంబం అంతా బంధుగణమంతా కూడా, చివరిగా మిగిలిన భాగం తాను స్వీకరించాలి అంటూ భాగవతములోని రంతిదేవుడి కథ చెబుతుంది. పంచుకోవడం ఇది మన సంస్కృతి. మంచి మాటలను పంచుకుందాం, సమష్టి చైతన్యంతో కలిసి ఉండేటటువంటి గుణాన్ని పెంచుకుందాం. ప్రాథమికంగా మనమంతా ప్రపంచ ప్రజానీకంలో ఒక అంతర్భాగం. ఆ పిదప భారతీయులం, ఆ పిదప తెలుగువారం. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకుంటే ప్రపంచమంతా మనకు పాదాక్రాంతమవుతుంది. ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్తీక పారాయణ కార్యక్రమం యొక్క ప్రయోజనం ఒక్కటే, ప్రపంచ మానవాళికి క్షేమం కలగాలి, అందరూ ఆనందంగా ఉండాలి, కరోనా వంటి వ్యాధులేవి కూడా ప్రబలకుండా కనీసం భవిష్యత్ కాలంలోనైనా అందరూ సంతోషంగా ఉండాలి అనే సత్సంకల్పంతో సంకల్పపూర్వకంగా అర్చనతో సహా ఇలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం యొక్క ప్రయోజనం ఒక్కటే. అది మనమంతా కూడా మన మనస్సులలో ఆనందం నిలుపుకొని కార్తీక పురాణములో ఉండే ఈ 25వ అధ్యాయంలో ఉండే విశేషాంశాలను జ్ఞాపకం పెట్టుకుందాం. నక్షత్ర దీప హారతిని తిలకించిన పిదప ఈ అక్షింతలను మీ దేవతారాధన చేసేటటువంటి చోట భగవంతుని పాదాల ఉంచి సభక్తిపూర్వకంగా 2 చేతులు జోడించి నమస్కరించండి. శుభమస్తు. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ జగదండాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. నమో నమః. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరకరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వరూపాయ మంగళం. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆసమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర బోళా శంకర భగవానికి
జై. కార్యక్రమంలో అంతర్భాగంగా దివ్యక్షేత్ర దర్శనాన్ని కూడా చేద్దాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దివ్యక్షేత్ర దర్శనం పేరిట అఖండ భారతమంతా కూడా ఉన్నటువంటి అనేక దివ్యక్షేత్రాలను సంక్షిప్త రూపంలో పుణ్యక్షేత్ర దర్శనంగా మన ముందు సాక్షాత్కరింపజేస్తున్న కార్యక్రమమే కార్తీక పారాయణ కార్యక్రమం. భక్తి పురస్సరంగా పుణ్యక్షేత్ర దర్శనం చేద్దాం. సుప్రసిద్ధమైన ఆలయం సిద్ధి వినాయక స్వామి సన్నిధానం. ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో కాకాసాహెబ్ గాడ్గిల్ మార్గ్, ఎస్కే బోలే మార్గ్, వీర సావర్కర్ మార్గుల కూడలిలో ఈ విశేషమైన దేవాలయం నెలకొని ఉంది. ఈ ఆలయ ప్రాకారం, ఇతర కట్టడాలు పంచ అంతస్తుల భవంతిలో కూడా ఉంటాయి. అద్భుతమైన శిల్పకళా నగిశీలతో, ఆకట్టుకునే కళా నైపుణ్యంతో ఆలయలోగిలి సర్వాంగ శోభితంగా ఉంటుంది. ముంబై సిద్ధివినాయక స్వామి ఆలయంలోకి అడుగిడిన భక్తులు దివ్యమైన ఆధ్యాత్మికానుభూతికి లోనవుతారు. సమున్నత ఆసనంపై సిద్ధివినాయక స్వామి భక్తాభీష్ట వరదుడై కొలువుదీరి ఉన్నాడు. గణపతి బప్పా మోరియా అనే జయ జయధ్వానాలు మిన్నంటుతుండగా భక్తులు సిద్ధివినాయకుణ్ణి దర్శించుకొని తరిస్తారు. గణపతి స్వరూపాలలో కుడివైపు తిరిగి ఉన్న తొండం ఉన్న వినాయకుని రూపం ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. లక్ష్మీ గణపతి స్వరూపంగా, క్షిప్రప్రసాద గణపతి స్వరూపంగా భక్తులు ఈ గణపతిని ఆరాధించుకుంటారు. ఈ సిద్ధివినాయకుని ఏకశిలా ప్రతిమలో కుడి ఎడమలలో సిద్ధి బుద్ధి స్వరూపాలుంటాయి. సింధూరవర్ణమైన గణపతిని తరుణ గణపతిగా వ్యవహరిస్తారు. తరుణ గణపతి ఆరాధనం సకల శుభదాయకం. స్వామి వాహనమైన అనింద్యుడు అనే ఈ మూషికం భక్తుల కోరికల్ని శ్రద్ధగా విని గణపతికి వివరిస్తాయని ప్రతీతి. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్కి, అక్కడ నుండి ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.